ఒక తండ్రి తాను చనిపోయే ముందు తన కొడుకుని పిలిచి ఒక గడియారం చూపించి, ఇది 200 సంవత్సరాలకు పైగా వయసు కలిగింది, మా తాత ముత్తాతల కాలం నుండి నాకు సంక్రమించింది, అయితే ఇప్పుడు నేను దీనిని నీకు ఇచ్చే ముందు ఒకసారి నువ్వు బజార్లో గడియారాల షాపుకు వెళ్లి దీనికి వెల కట్టించుకోరా అని పంపించాడు. కొంచెం సేపటికి కొడుకు తిరిగి వచ్చి ఈ గడియారం బాగా పాతది కావున $5 మించి రావన్నారు అని చెప్పాడు. అయితే తండ్రి ఈసారి కొడుకుని అదే గడియారాన్ని ఒక పురాతన వస్తువుల దుకాణానికి పంపి మరలా వెల కట్టించుకురమ్మన్నాడు. ఈసారి తిరిగి వచ్చిన కొడుకు ఇక్కడ గడియారానికి $5,000 వెల కట్టినట్లు చెప్పగా ఆ తండ్రి అంతటితో ఆగకుండా మరలా కొడుకుని మ్యూజియంకు అదే గడియారం తీసుకుని వెళ్లి వెల కట్టించుకురమ్మన్నాడు. మ్యూజియంలో ఈ పాత గడియారంను పరిశీలించడానికి ఒక నిపుణుడు వచ్చి పరిశీలించి ఈ పాత గడియారం $1 మిలియన్ వెల కట్టినట్లు చెప్పాడు. అది విని తిరిగి వస్తున్న కొడుకు మొహం వెలిగిపోతుండగా తండ్రి చూసి కొడుకుతో, దీని ద్వారా నీకు చెప్పాలని అనుకుంటున్నది ఏమిటంటే నీ విలువ కూడా నువ్వు ఉన్న ప్రదేశం బట్టి నీ విలువ కూడా మారుతూ ఉంటుంది, అందుకే నీవు ఎప్పుడూ తప్పు ప్రదేశంలో ఉండవద్దు, నిన్ను నీ వ్యక్తిత్వాన్ని గౌరవించని నీకు కనీస విలువ లేని ప్రదేశంలో అస్సలు ఉండవద్దు అని అంటాడు.